హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నా ఫస్ట్ వీడియోతో మీ ముందుకొస్తున్నా. ఎప్పటినుంచో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా చేయాలి? అని ఆలోచిస్తూ ఉండిపోయా. చివరికి ఇలా నా డైలీ లైఫ్‌లో నేను చేసే కుకింగ్‌తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నా గురించి అంటారా? నా పేరు లీల. నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌కి రెస్పాన్సిబుల్ వైఫ్‌ని. అలాగే ఒక పిల్ల రాక్షసికి తల్లి రాక్షసిని. ఇంటి పనులు, వంట పని, నా డైలీ లైఫ్‌లో జరిగే చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ జర్నీని ఇలా మొదలు పెడదాం అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్‌గా కూడా ఉంది. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను చేసే ఈ రెసిపీస్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ జర్నీని స్టార్ట్ చేశాను. నా ఫేస్‌ని చూపించకుండా నా వాయిస్‌తో మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా రెగ్యులర్‌గా నా వీడియోస్ వస్తాయి. ఈ జర్నీలో మీరు కూడా నాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికొస్తే మా వారు వస్తూ చికెన్ తీసుకొని వచ్చారు. ఎప్పుడు గ్రేవీయే కదా ఉండేది, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్‌లో చికెన్ ఫ్రై అని సెర్చ్ చేస్తే నాకు ఈ రెసిపీ దొరికిందండి. సరే కొత్తగా ఉంది కదా అని ట్రై చేశాను. చాలా బాగుంది. అంటే ఇది కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకు చెప్తున్నానో నేను అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ అందులో వేసుకొని మగ్గి పెట్టుకోండి. చికెన్లో వాటర్ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. పచ్చివాసన పోయాక 2 చిన్న సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో వేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు అలా మగ్గిస్తే చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వీడియోలో చూపించిన మసాలాలంతా పౌడర్ చేసుకొని అందులో మీరు తినే కారం బట్టి అందులో వేసుకోండి. మేము కారం ఎక్కువగానే తింటాము, అందుకే ఎక్స్ట్రా కారం కూడా వేశాను. మీరు తింటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కింద అడుగు పడుతుంది, ఏమనుకోవద్దు. ఆ అడుగుతోనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. చివరిలో కొత్తిమీర జల్లుకుంటే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.